ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మనందరిని ఎంతగానో కాచి కాపాడి ఏప్రిల్ నెల 23వ తారీఖున దేవుడు మనల్ని ఎంతగానో ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మహిమ గల నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, గడిచిన కాలం అంతా జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం చూడగల కృపనిచ్చారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడమని ఈ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అని ఇక్కడ దేవుని యొక్క లేఖనం మనతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్యమును బట్టి మన అడుగులు స్థిరపరచబడాలి. ఆయన వాక్యము మనలో ఉంటే మన అడుగులు ఆయనలో స్థిరపరచబడతాయి. ఏ పాపము నన్ను ఏలనీయకు అనేసి ఇక్కడ కీర్తన గ్రంథం ద్వారా దేవుని యొక్క లేఖనం మనతో సెలవిస్తున్నారు. కాబట్టి మనము కూడా ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. ఆయన వాక్యమును బట్టి మనం స్థిరపరచబడే వారిగా ఉండాలి. ఆయన వాక్యమును బట్టి మనం నడిచే వారిగా ఉండాలి. ఆయన వాక్యమే మన యొక్క జీవితంలో మనల్ని ఎంతగానో ఆదరిస్తూ, ఆయన వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యము ఎంతగానో మనల్ని ఆదరిస్తుంది. కాబట్టి వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అలాగే ఏ పాపము నన్ను ఏలనీయకు అనేసి తెలియజేయబడుతుంది. కాబట్టి ఏ పాపం మనల్ని ఏలనిచ్చే వారిగా మనము ఉండకూడదు. ఏ పాపము మనలోనికి రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. నన్ను ఏలనివ్వకుండా చూడు ప్రభువా అని ఇక్కడ కీర్తన గ్రంథం ద్వారా దేవుని యొక్క లేఖనం దావీదు గారు ఇక్కడ సెలవిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఏ పాపము మనల్ని ఏలనిచ్చే వారిగా మనం ఏమాత్రం ఉండకూడదు. పాపము ఏలుబడి చేయకుండా మనము మన యొక్క జీవితాలను సరిచేసుకునే వారిగా ఉండాలి. ఆయన వాక్యము మనలో స్థిరపరచబడితే, ఆయన వాక్యంలో మనము స్థిరపరచబడితే, ఆయన వాక్యం అనేక ఖడ్గాన్ని మనం ధరించుకుని ఉంటే మనం పాపాన్ని ఏలనిచ్చే వారిగా మనం ఉండము. ఏ పాపం మనల్ని ఏలేదానిగా ఉండదు. మనలో ఉన్న ప్రతీది తీసివేయడానికి ఆయన ఎంతగానో సమర్థుడై ఉన్నారు. కాబట్టి ఆయన ఏ పాపం మనల్ని అంటనివ్వకుండా, ఏ పాపం మనల్ని ఏలనివ్వకుండా దేవుడు చేస్తారు. అలాగే ఆయన ఒక్క వాక్యంలో మనము అంటగట్టబడే వారిగా, స్థిరపరచబడే వారిగా మనం ఉండాలంట. కాబట్టి వాగ్దానం బట్టి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేయాలని కోరుకుంటూ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తుతి స్తోత్రాలు తండ్రి. మరొకసారి ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు. నీ వాక్యంను బట్టి నా అడుగులు స్థిరపరచు ప్రభు అని ఎంతగానో యొక్క లేఖనం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభు, నీ వాక్యంను బట్టి మా అడుగులు స్థిరపరచండి. నీ వాక్యమే మమ్మల్ని తండ్రి నడిపిస్తుంది, అదే మా పాదములకు దీపమై ఉందనేసి దేవుని యొక్క లేఖనం ఏ విధంగా అయితే తండ్రి సెలవిచ్చిన రీతిగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా అడుగులన్నీ మీలో స్థిరపరచబడడానికి సహాయం ఇచ్చేయండి. ఈ వాక్యంను బట్టి మేము నడుచుకోవడానికి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాకు ఆరోపించుకుని నీ సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.